విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. మీరు కనుక కొత్తగా ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో అయితే మధ్యాహ్నం ఖాళీగా ఉండకుండా నేను ఏమేమి పనులు చేసుకుంటానో చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇంక ఈరోజు 5:30కే లేచాను. లేచి ఫస్ట్ అయితే రోడ్డు తుడిచి ముగ్గు వేసిన తర్వాత వాకలైతే తుడుస్తాను. వాకలే తుడవడానికి ఒక పావు గంట పడుతుందండి, కొంచెం పెద్దది. అలాగే మాకు ఇంకొక సైడ్ కూడా రోడ్డు ఉంది, అటు కూడా తుడిచి అక్కడ ముగ్గు వేసి ఇంకా ఇలా ఈ క్లీనింగ్ పనులు అయ్యేసరికి టైం అయితే 6 అయిపోతుంది. ఇంకా తర్వాత లంచ్ అలాగే టిఫిన్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇవాళ అయితే సేమియా ఉప్మా చేశాను. సేమియా ఉప్మా అంటే నాకు చాలా ఇష్టం. ఇందులో బంగాళదుంపలు, క్యారెట్స్ అవన్నీ వేసి చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి సేమియా ఉప్మా ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు లంచ్లోకి అయితే బెండకాయ ఏపిడి చేస్తున్నాను. మేమైతే బయటికి వెళ్తాము భోజనాలకి, అందుకని చెప్పి మా అబ్బాయికి మాత్రమే ఈరోజు వంట చేశాను. ఇంకా బెండకాయ ఇప్పుడు కూడా స్టార్ట్ చేస్తానండి. ఇలాగ ఉప్మా కూడా అయిపోయింది. దీన్ని అయితే మా అబ్బాయికి అయితే ఇచ్చేస్తాను. ఉప్మా అయితే చాలా టేస్టీగా వచ్చింది. రెసిపీ అయితే షేర్ చేయలేదు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను. నేను సేమియా ఉప్మా చాలా బాగా చేస్తాను, నేనే చెప్పేసుకుంటున్నాను. ఇంకా అన్నం కూడా మా అబ్బాయిని లంచ్ బాక్స్ అయితే కట్టేసుకోమని చెప్పి నేను ఫస్ట్ గదులు అయితే తుడుస్తున్నాను. మళ్ళీ వెళ్ళగానే గదులు అయి తుడకూడదని చెప్పి ముందైతే తుడిసేస్తాను. ఇంకా వంట పని కూడా లేదు కదండి. ఇంకా ఈరోజు కొంచెం వేరే పనులు ఉన్నాయి, అవి మీకు షేర్ చేస్తాను ఏం చేశాను అన్నది. ఫస్ట్ అయితే గదులన్నీ క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత సామాన్లు అయితే కడిగేసుకున్నాను. ఈరోజు నువ్వులుండలు చేశానండి, మీకు చూపిస్తాను రెసిపీ కూడా ఎలా చేశానో షేర్ చేస్తాను. ఇంకా ఆటో కోసం అయితే ఇక్కడ ఎదురు చూస్తున్నాము. కనీసం ఆటోకి ఒక 5 మినిట్స్ ముందైనా మేము బయటకు వచ్చి కూర్చుంటాము ఆటో ఎప్పుడు వస్తుంది అని. ఇంకా ఆటో కూడా వచ్చేసింది. ఇంకా మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ బట్టలు అయితే ఉతికేసాను. కొంచెం లేట్ అయిందంటే మాకు ఎండ ఎక్కువగా వస్తుందండి, అందుకని చెప్పి పొద్దుటైతే బట్టలు ఉతికేస్తాను. ఇంకా బట్టలు ఉతికి ఆరేసిన తర్వాత నేను పప్పులు అయితే ఎండపెట్టాను. ఈరోజు కందిపప్పు, పెసరపప్పు ఎండపెట్టాను. రోజు కొన్ని ఎండబెడుతున్నానండి, ఎందుకంటే ఈ మధ్య వర్షాలు పడినాయి కదా, చల్లదనానికి త్వరగా పురుగు పట్టేస్తుంది. అవి పాడవకుండా ఉండాలని చెప్పి అలా కొన్ని ఎండ ఉన్నప్పుడల్లా ఎండబెడుతున్నాను. ఆ తర్వాత భోజనాలకి అయితే వెళ్ళాము, వినాయక చవితి భోజనాలు. అక్కడ భోజనాలు చేసి ఇంటికైతే వచ్చేసాను. తర్వాత ఒక 2-3 గంటలైతే ఏం వీడియో తీయలేదండి. రెస్ట్ తీసుకున్న తర్వాత నేను 3కి అలాగా ఇంకా నువ్వులుండలు చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. పచ్చి నువ్వులేనండి ఇవి, వాటిని మిక్సీ పట్టేసుకుంటున్నాను. నువ్వులు వేయించకుండా ఇలా పచ్చిగా చేసుకుంటేనే చాలా మంచిది. వేయిస్తే వాటిలో ఉన్న వాల్యూస్ తగ్గిపోతాయి, అందుకని చెప్పి పచ్చి నువ్వుల్ని నేను మిక్సీ పట్టేస్తున్నాను. ఫస్ట్ నువ్వుల్ని మిక్సీ పట్టేసి తీసుకున్నాను. ఈరోజైతే 1/2 కేజీకి చేస్తున్నాను. 1/2 కేజీ నువ్వులకి 1/2 కేజీకి కొంచెం తక్కువ బెల్లం వేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నువ్వులన్నింటినీ మిక్సీ పట్టేసుకుని పొడిని చేసుకుంటున్నాను. తర్వాత బెల్లాన్ని కూడా పొడి చేసి 2 కలుపుతాను, మీకు వీడియోలో చూపిస్తాను. నువ్వులు చాలా మంచిదండి, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. మీరు కనుక నువ్వులు తినకపోతే ఖచ్చితంగా మీ డైట్లో నువ్వులను అయితే యాడ్ చేసుకోండి. ఇలా సిమ్ముల ఉండల కింద చేసుకోవచ్చు, లేకపోతే పాకం పట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. లేకపోతే పొడి కింద చేసుకుని రైస్లో కూడా తినొచ్చు. నేను ఎప్పుడు చేసేదాన్ని, ఈ మధ్య కొన్ని రోజుల నుంచి చేయలేదు నేను, అందుకని చెప్పి మళ్ళీ ఇది స్టార్ట్ చేశాను. ఈసారి అయితే నల్ల బెల్లం తీసుకున్నాను నేను. మీకు బెల్లం కనిపిస్తుంది కదా, బ్లాక్గా ఉంది. నల్ల బెల్లం అని అడిగితే ఇస్తారు, లేకపోతే పాత బెల్లం అని చెప్పిన. ఫస్ట్ బెల్లాన్ని నేను చిన్న ముక్కల కింద కట్ చేసుకుని దాన్ని అయితే ఎండలో పెట్టి తర్వాత పొడి చేసుకున్నానండి, అందుకే మీకు పౌడర్లో వచ్చింది. ఫస్ట్ ఇప్పుడు బెల్లాన్ని అలాగే మనం ముందుగా నువ్వులు పొడి చేసుకున్నాం కదండి, 2 కలిపేసి మళ్ళీ మిక్సీ పట్టుకుంటున్నాను. ఇది కొంచెంగా మిక్సీ పట్టుకోవాలి, అప్పుడైతేనే నువ్వుల్లో ఉన్న ఆయిల్ బయటకు వచ్చి ఉండ మనకి అవుతుంది, లేకపోతే పొడి ఆడుతూ ఉంటుంది. ఇక్కడైతే అయిపోయిందండి. ఇంకా నువ్వుల ఉండలు అయితే స్టార్ట్ చేస్తాను ఉండలు చేయడం. దీన్ని గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండలు చేస్తే ఆ నువ్వుల్లో ఉన్న ఆయిల్ పైకి వస్తుంది, చూస్తున్నారు కదా. ఆ విధంగా ఎక్కువగా ప్రెస్ చేస్తూ ఉండలు అయితే చేసుకున్నాను.
కాలు నొప్పులు ఉన్న వాళ్ళు కానీ, నడుము నొప్పి కానీ, పీరియడ్స్ రాని వాళ్ళు కానీ అందరికీ నువ్వులు చాలా మంచిదండి. లేడీస్ కూడా డైలీ నువ్వులు తీసుకోవడం వల్ల ఎటువంటి సమస్యలు ఉన్నా తగ్గుతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక నెల తిని చూడండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది నువ్వుల వల్ల. అలాగే మీకు ఇంకా ఏదైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నాకు కూడా తెలియని చాలా ఉంటాయి కదా, మీరు కామెంట్ చేస్తే అవి నేను వీడియోలో షేర్ చేస్తాను. అప్పుడు నాతో పాటు ఇంకా తెలియని వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. అంటే ఈ ఐటెం అనే కాదు, చాలా ఉంటాయి కదా, అలాంటివి ఏదన్నా ఉంటే కామెంట్ చేయండి. నాతో పాటు వీడియో చూసే వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది కామెంట్ చూడడం వల్ల. ఇంకా వంటలు అయితే మొత్తం అన్నీ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇవాళ వేరే పని చేశాను, అది కూడా చూపిస్తాను మీకు. మా అబ్బాయికి కూడా స్కూల్లో చెప్పారంటండి నువ్వులుండలు డైలీ మార్నింగ్ తినమని. మొన్న నాకు చెప్తున్నాడు, మా మేడం ఇలా డైలీ పొద్దుటే ఏమి తినకుండానే నువ్వులుండ తినమన్నారు, చాలా మంచిదంట అని చెప్తున్నాడు. అయితే సరే రోజు తిను చేస్తాను అని చెప్పాను. చూడాలి తింటాడో లేదో. అంటే ఇంతకు ముందు చేసినప్పుడు అంత ఇష్టంగా అయితే ఏం తినలేదు. వాళ్ళ మేడం చెప్పారు కదా, తింటాడో లేదో చూడాలి. మనం చెప్పడం కంటే మేడమ్స్ చెప్తేనే బాగా చేస్తారు ఏ పనైనా పిల్లలు. ఇంకా ఈ నువ్వులుండలు అయిపోయిన తర్వాత ఇంకా సాయంత్రం బియ్యం అయితే ఏరడం స్టార్ట్ చేశాను. అంటే అక్కడక్కడ రాళ్ళు బెడ్లో ఉన్నాయండి, అందుకని చెప్పి బియ్యం వేరే చిన్న డబ్బాలో అయితే వేస్తాను. ఇవి ఆడించిన బియ్యం, అందుకని చెప్పి రాళ్ళు ఉన్నాయి. లేకపోతే ఇప్పుడు వచ్చే బియ్యంలో, రేషన్ బియ్యంలో కూడా ఏమి ఉండట్లేదు. ఇదివరకు అయితే ఇందులోనే రాళ్ళు ఎన్ని ఎక్కువగా ఉండే ఒడ్లుని మా అమ్మాళ్ళు అలా ఏరుతానే ఉండేవారు, రోజు 2 రోజులకు ఒకసారి అలాగా. ఇప్పుడు కూడా ఏరుతారులేండి. అంటే రేషన్ బియ్యం ఇప్పుడు కొంచెం బాగానే వస్తున్నాయి, ఇది వరకు అలా కాదు. ఎన్ని రాళ్ళు అవి వచ్చేసేవో. ఇప్పుడు అందరూ బియ్యం కొనేసుకుంటున్నారు కాబట్టి అందులో ఏమీ ఉండట్లేదు. ఇదివరకు మా నానమ్మలు చెప్పేవారు, పెళ్లి కూతుర్లకి ఇలాగే పెళ్ళి నెల ఉందనగా ఇలా రోజు బియ్యం ఇచ్చి ఏరమనేవారంట, పెళ్ళిలో తల దించుకొని కూర్చుంటారని. ఇప్పుడైతే అలా ఎవరో తల అయితే దించుకోవట్లేదులేండి. ఆ రోజులన్నీ పోయినాయి, ఎవరు సిగ్గు కూడా పడట్లేదు. ఇంకా చీకటి అయిపోతుందని చెప్పి బియ్యం ఏరడం అయితే ఆపేసానండి. ఇంకా ఉన్నాయి చాలా. నెక్స్ట్ డే అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాను బియ్యం ఏరడం. ఏరేసుకుని అలా ఒక డబ్బాలో పోసుకుంటే ఒక 1 మంత్ అలా కూడా ఇంకా మనం మళ్ళీ బియ్యం ఏరే పని ఉండదు. ఇంకా రోజు నైట్ అయితే టిఫిన్కి చపాతీ చేసేసాను. ఇంకా వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ప్రీవియస్ వీడియోస్ని కూడా చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.